నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మరో నెల రోజులలో తమిళనాడులో కొత్త నువ్వులు. తమిళనాడులో ఈ ఏడాది రబీ సీజన్ నువ్వుల పంట మార్చి చివరి నుండి ప్రారంభం కానున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. విదేశాల నుండి సరుకు దిగుమతులు పోటెత్తుతున్నందున ధరలు చైతన్యం కోల్పోతున్నప్పటికీ ఉత్పాదకులకు కనీస మద్దతు ధరకు ధీటుగా ధరలు గిట్టుబాటవుతున్నాయి. తద్వారా రైతులు తమ సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీని వలన సమృద్ధిగా సరుకు సరఫరా అందుబాటులో ఉన్నందున ధరలు నిలకడగా కొనసాగుతున్నందున కిరాణా వ్యాపారులు, నూనె మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. దేశంలో విదేశీ వంట నూనెలు చౌక ధరతో సరఫరా అవుతున్నందున తమిళనాడు వినియోగదారులు నువ్వుల వినియోగం తగ్గించారు. తమిళనాడులోని శివగిరి, ముత్తూరు, మైలంపాడి ప్రాంతాలలో రైతులు తమ పాత సరుకు విక్రయిస్తున్నారు. తద్వారా మార్కెట్లకు ప్రతిరోజు 250 నుండి 300 బస్తాల సరుకు రాబడి అవుతుండగా నలుపు తెలుపు మిక్స్ సరుకు 13,300 నుండి 14,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని నువ్వుల ఉత్పాదక ప్రాంతాలలో ఆవశ్యకతానుసారం విక్రయిస్తున్నందున పరిమితంగా సరుకు రాబడి అవుతున్నది. మరో 5 నుండి 6 నెలల వరకు సరుకు సరఫరా కానున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు 9,500 నుండి 10,000, ఒంగోలు సరుకు 10,000, కడప, పులివెందుల, దువ్వూరు ప్రాంతాలలో గత వారం 7 నుండి 8 వాహనాల తెల్లనువ్వుల రాబడిపై స్థానికంగా ప్రతి క్వింటాలు 10,500. విరుద్నగర్ డెలివరీ 75 కిలోల బస్తా 8,500. బద్వేలులో ఎర్ర నువ్వులు స్థానికంగా 10,000. తెలంగాణలోని భద్రాచలంలో 1 నుండి 2 వాహనాల కొత్త నువ్వులు ప్రతి క్వింటాలు 10,000 నుండి 10,200. విరుద్ నగర్ డెలివరీ 75 కిలోల బస్తా 8,000 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హల్లింగ్ నువ్వులు 10,600 నుండి 10,700. 99.1% సరుకు 11,400. హల్లింగ్ సరుకు 99.97%. ముంద్రా, ముంబై డెలివరీ 14,400 నుండి 14,450. 99.98% ప్రీమియం సరుకు 14,550. కాన్పూర్లో హల్లింగ్ సరుకు 10,600 నుండి 10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఒడిశా ఉత్పాదక ప్రాంతాలలో సరుకు నాణ్యత కోల్పోయినందున వ్యాపారులు సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. రాబడులు కుంటుపడినప్పటికీ ధర ప్రతి క్వింటాలుకు 250 నుండి 300 పతనమైంది. మల్కన్గిరిలో 6 నుండి 7 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై 7,900 నుండి 8,000. లోకల్ లూజ్ మరియు పశ్చిమ బెంగాల్లో గత వారం 2 నుండి 3 వాహనాల యాసంగి సరుకు అమ్మకంపై 3% ఎఫ్ఎఫ్ క్లీన్ సరుకు 9,000. 2% ఎఫ్ఎఫ్ సరుకు 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో రైతుల సరుకు 8,200 నుండి 9,500 మరియు గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద 95% సరుకు 8,000 నుండి 9,500. హల్లింగ్ సరుకు మీడియం 9,500 నుండి 10,100. నాణ్యమైన సరుకు 10,600 నుండి 10,900. 98.2% సరుకు 9,800 నుండి 10,600. 99.1% 10,500 నుండి 10,850. తెల్ల నువ్వులు కిరాణా రకం 11,650 నుండి 11,850. జెడ్ బ్లాక్ ప్రీమియం సరుకు 27,500. నల్ల నువ్వులు 24,000 నుండి 26,000. సాధారణ రకం 17,000 నుండి 23,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.